ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బస్టాండ్ల మౌలిక సదుపాయాలపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని, దీన్ని సరిదిద్దాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని, ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ను ప్రాతిపదికగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసీ సర్వీసులు, చెత్త నుంచి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజాస్పందనపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ గాడిన పడాలని, ప్రజలకు అందించే సేవల్లో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉండాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పై కేవలం చర్చించడమే కాదు, పొరపాట్లు, తప్పులు జరిగిన చోట సరిదిద్దాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని, ప్రజలు నేరుగా వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ను ప్రతిపాదికగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అవినీతి నిర్లక్ష్యానికి పాల్పడిన చోట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతివారం సమీక్ష నిర్వహిస్తానని స్పష్టంగా చెప్పారు. ఆయా పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లా వారీగా కూడా ర్యాంకులు ఇస్తామన్నారు. వెనుకబడి ఉన్న జిల్లా కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొంటే ఇబ్బందులు ఎదురవుతాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. అనుమతి ఉన్న లేఅవుట్ల వివరాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరుస్తామని, వాటినే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో అనుమతి ఉన్న లేఅవుట్ల వివరాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరుస్తామని, వాటిని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని నిబంధనలను ప్రజలకు అనుకూలమైన విధంగా సడలించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. గతంలో మాదిరి నిబంధనలను అతిక్రమించి లేఅవుట్లు, ఇళ్ల నిర్మాణం చేపడితే చర్యలు తప్పవన్నారు. అనధికార లేఅవుట్లలో ఇంటి నిర్మాణానికి అప్రూవల్స్ కూడా వచ్చే అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే నిబంధనలను పాటించకుండా వేసినటువంటి వెంచర్ల విషయంలో రాబోయే 2 నెలల్లో ప్రజలకు, లేఅవుట్ నిర్మాణదారులకు ఇరువైపులా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, త్వరలోనే అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లపై యాప్ను సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అనుమతి ఉన్న లేఅవుట్లు, అనుమతి లేని లేఅవుట్ల వివరాలు తెలిసేలా త్వరలోనే యాప్ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లో లేఅవుట్స్ ఎంతో కాలం నుంచి కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే అనాథరైజ్గా వేశారు గత 5 సంవత్సరాల్లో. దానికి ఒక చట్టం అంటూ లేదు, ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు. నాయకులు ఎవరి పార్టీ కూడా దండుకొని ఇష్టారాజ్యంగా చేశారు. వాటికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆన్లైన్ ఇవ్వదు, ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ఇస్ దేర్. లేఅవుట్ అప్రూవ్ అయితేనే బిల్డింగ్ పర్మిషన్లు వస్తాయి. అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే దాంట్లో బిల్డింగ్ కట్టుకోవటానికి మీరు అప్లై చేస్తే ఆన్లైన్లో అది యాక్సెప్ట్ చేస్తుంది. అప్రూవ్డ్ లేఅవుట్ కాకుండా ఉంటే మీరు బిల్డింగ్కి పర్మిషన్ కానీ అప్లై చేస్తే అది రిజెక్ట్ చేస్తుంది, తీసుకొని కూడా తీసుకోదు. కాస్త రాష్ట్ర ప్రజలందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తాడా, అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే మీరు ప్లాట్లు కొనండి, లేదంటే ప్లాట్లు కొనొద్దు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే మున్సిపల్లో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది. దాని డీటెయిల్స్ మీ అందరికి ఇస్తాము. దాన్ని చూసి మాత్రమే కొనండి అప్రూవ్డ్ ఉంటే. అన్అప్రూవ్డ్ అయితే దయచేసి మీకు చెప్తున్నా కొనొద్దు, తర్వాత ఇబ్బంది పడతారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చిన భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరమేశ్వరుణ్ణి మంచి దర్శనం చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన క్షేత్రమైన కోటప్పకొండ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధికి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, అరవింద్లతో కలిసి మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల క్యూలైన్ల ఏర్పాట్లతో పాటు వారికి తాగునీటి సదుపాయం, రవాణా, శానిటేషన్, భక్తులకు తాత్కాలిక వసతి వంటి అంశాలను అధికారులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. లక్షలాది భక్తులు తరలివచ్చే ప్రాంతం కావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు కోటప్పకొండ
కోటప్పకొండ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభ పరిడివిల్లేలా ఏర్పాట్లు ఉండాలని తెలియజేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా సమాచార మార్పిడి లోపం లేకుండా మైక్ ప్రచార కేంద్రం నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటప్పకొండ ఎంతో అభివృద్ధి జరిగిందని మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ కోటప్పకొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గత ప్రభుత్వ పాలకులు భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా కోటప్పకొండ నిర్వహణను గాలికి వదిలేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపహరణ దాడి కేసులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. పిటిషన్లో సాంకేతిక దోషాలున్నాయని న్యాయాధికారి చెప్పడంతో వెనక్కి తీసుకుని సరిదిద్ది మళ్లీ దాఖలు చేశారు. అనంతరం ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. కేసు 4వ ఏసీజేఎం కోర్టు నుంచి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టుకు సోమవారం బదిలీ అయింది. కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 విద్యార్థులకి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అనాథాశ్రమంలో 140 మంది విద్యార్థులున్నారు. సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆశ్రమం పక్కన ఉన్న ప్రార్థనా మందిరంలో ఉన్నవారు స్థానికులు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మొత్తం ఎగిసిపడడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను బయటకు తీసుకొచ్చారు. విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అయితే ఓ గదిలో 6 విద్యార్థులు చిక్కుకుపోయారు. తలుపులు పగలగొట్టిన సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చారు. హుటాహుటిన వారిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఎంబీఏ స్టూడెంట్స్ కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాక్రాపేట పోలీస్ స్టేషన్కు సినీ నటుడు మంచు మనోజ్ వెళ్లారు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. రాత్రి 11:15 సమయంలో అక్కడికి వచ్చిన మనోజ్ సుమారు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మంచు మనోజ్ తన సిబ్బందితో కనుమ రహదారిలో ఓ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తనతో ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారని మంచు మనోజ్ తెలియజేశారు. తాము మంచు మనోజ్తో ఉన్నామని తన సిబ్బంది చెప్పగా వారిని పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిచారని ఆయన ఆరోపించారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని, ఫోన్ చేస్తున్నా తీయడం లేదని మండిపడ్డారు. తను ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేశారు. అనంతరం బాకరాపేట సీఐ ఇమ్రాన్ భాషాతో మంచు మనోజ్ ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ స్టూడెంట్స్ కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తన సిబ్బందికి లేదని, పెట్రోలింగ్లో భాగంగానే హోటల్ ముందుకు వచ్చి సిబ్బందిని విచారించడం జరిగిందని సీఐ ఇమ్రాన్ భాషా సర్ది చెప్పారు. పోలీస్ స్టేషన్లో సుమారు 2 గంటలకు పైగా ఉన్న మంచు మనోజ్ అనంతరం తిరిగి హోటల్కి వెళ్లినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ విషయం గురించి బాక్రాపేట సీఐ ఇమ్రాన్ భాషాను వివరణ అడగగా తాము మనోజ్ను అరెస్టు చేయలేదని చెప్పారు. పెట్రోలింగ్లో భాగంగానే తమ సిబ్బంది అతను ఉన్న హోటల్ ముందు గుంపులుగా జనసంచారం ఉండడంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నించామని అన్నారు. అంతే తప్ప మంచు మనోజ్ను తాము ప్రశ్నించలేదని, పోలీస్ స్టేషన్కు తీసుకురాలేదని, అతనే స్టేషన్కు వచ్చారని తెలియజేశారు. ఆయన బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆ విషయం మరిచిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో అత్యంత దారుణంగా ప్రవర్తించారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు గుంటూరు అరండల్పేట ఠాణాలో ఆ ఉన్నతాధికారిపై కేసు నమోదైంది. ఆయన బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆ విషయం మర్చిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో అత్యంత దారుణంగా ప్రవర్తించారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు గుంటూరు అరండల్పేట ఠాణాలో ఆ ఉన్నతాధికారిపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్న కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
అనసూయరాణిని కొన్నేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కిరణ్ కుమార్ అనసూయరాణిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోగా స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం బాధితురాలు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కిరణ్ కుమార్ గతంలో గుంటూరు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డీఐజీగా విధులు నిర్వహించారు. ఫిర్యాదు అనంతరం అనసూయరాణి మాట్లాడుతూ తామిద్దరం ప్రేమించుకుని వివాహం చేసుకున్నామని తెలియజేశారు. తనకు పిల్లలు పుట్టకపోవడంతో పాపను దత్తత తీసుకున్నామని, తర్వాత సరోగసి ద్వారా 2012లో బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. కిరణ్ కొన్నేళ్లుగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తున్నారని వివరించారు. ఆయన పెట్టే వేధింపులు తాళలేక 10 నెలల నుంచి వేరువేరుగా ఉంటున్నట్లు వివరించారు. పాప విదేశాల్లో చదువుకుంటుండగా బాబు తనతోనే ఉంటున్నాడని ఆమె చెప్పారు. 2 రోజుల కిందట తన బంధువులు ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబును తనను కిరణ్ కొట్టారని ఆరోపించారు. గట్టిగా ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నారని అన్నారు. దీంతో గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తన భర్త కిరణ్పై కేసు నమోదు చేశారని అనసూయ తెలియజేశారు. నెల్లూరు కిరణ్ కుమార్ సార్ అతని పేరు. ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుని నేను మీకు వాళ్ళందరూ ప్రూఫ్స్, మ్యారిటల్ అఫైర్స్ ప్రూఫ్స్ అన్నీ ఇస్తాను. రాష్ట్రంలోని ఇమాం మౌజాంలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2024-25 సంవత్సరానికి గౌరవ వేతనాల కోసం మొత్తం 45 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇమాంలకు 10,000, మౌజాంలకు 5,000 చొప్పున నెలకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఏప్రిల్ నుంచి వాటి చెల్లింపును కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని నిధులు విడుదల చేసింది. 6 నెలల గౌరవ వేతనం చెల్లింపునకు గాను ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కాగా ఇమాం మౌజంలకు గౌరవ వేతనాలను గతంలో టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందన్న విషయం తెలిసిందే. ముస్లింలలో హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తోంది. పుణ్యక్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి నెలకొల్పిన శ్రీ కార్యసిద్ధి వినాయక సహిత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం పవిత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ట్రస్ట్ సభ్యులు సత్యనారాయణ తెలిపారు. గత 70 ఏళ్ల నుండి గణపతి నవరాత్రులతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు, హనుమత్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని చెప్పారు. దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు, పూజలు నిర్వహించే వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అయోధ్యనగర్ శ్రీ కార్యసిద్ధి వినాయక సహిత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా పవిత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ శ్రీ సత్యానంద భారతీ స్వామి భువనేశ్వర్ పీఠం శిలాఫలకాన్ని ఘనాపాటి బ్రహ్మశ్రీ చర్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య శర్మ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘనాపాటి సుబ్రహ్మణ్య శర్మని దేవస్థానం కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. దేవాలయంలో వేద స్వస్తి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేద పండితులను విశేషంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు సత్యనారాయణ, సావిత్రి కుమారి, విశ్వనాథం మాట్లాడుతూ 1938 సంవత్సరంలో కొలువుదీరిన శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి దేవస్థానంలో నాటి నుంచి నేటి వరకు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. శిలాఫలక ఆవిష్కరణ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించడం జరిగిందని చెప్పారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని దేవాలయం కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతిరోజు స్వామివార్లకు నిత్య నైవేద్యం, ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ వారి వారి యొక్క కోరికలను ఇక్కడికి వచ్చి తీర్చుకొని చాలా గొప్పగా అందరూ సహకరిస్తున్నారు. అందువల్ల ఈ గుడి చాలా ప్రాశస్త్యం పొంది ఇప్పుడు ఈరోజు వేద పండితులన్నీ సన్మానించుకోవడం, తర్వాత మా సుబ్రహ్మణ్య శర్మ గారిని వారు ఘనాపాటి గారు వారు అందించినటువంటి సేవలకు గాను ఈరోజు వారిని మేము సత్కరించుకొని సన్మానం చేసుకున్నాము. వారి చేతుల మీదగానే శిలాఫలకం కూడా ఇప్పుడు ఆవిష్కరణ జరిగింది. ఇంకా ఇది మున్ముందు చాలా గొప్పగా జరగాలని
ప్రతి సంవత్సరం ఇక్కడ వేడుకలు జరగాలని, ఇక్కడ శ్రీరామనవమి, అన్ని కృష్ణాష్టమి, వినాయక చవితి అన్ని పండుగలు ఇక్కడ చాలా ఘనంగా జరుపుతూ వస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గొప్పతనం మహిమలు చాలామంది భక్తులకి చాలా విశేషంగా మహిమలు జరిగాయి. అందుకని అందరూ ప్రదక్షిణాలు చేయడం కానీ, ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణ ప్రియుడు ఈయన ఆంజనేయ స్వామి అంటే ప్రదక్షిణాలు చేస్తే ఆయన సంతోషిస్తాడు. అలాంటి ఆంజనేయ స్వామి అందరికీ భక్తులకి కొంగు బంగారంగా కొలువై ఉన్నాడు. ఇక్కడ ధూపదీప నైవేద్యాలు జరగట్లేదని చాలా బాధపడ్డాము. దాని విధంగా దాన్ని తర్వాత అలాగే 8 సంవత్సరాలు రేకు షెడ్లో నడపడం జరిగింది గుడిని అందరి సహకారంతో. తర్వాత 6 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని పునరుద్ధరించుకుందాము, పునఃప్రతిష్ఠ చేసుకున్న విగ్రహాలని కూడా. 100 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహం అది. వినాయకుడు కూడా కంచిపీఠాధిపతి నుంచి వచ్చింది ఆ విగ్రహం. ఆ 2 విగ్రహాలు చాలా మహిమ కలిగినవి. భక్తులందరూ పెట్టిన పేరే కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి అని. ఇది ఆయనకి ఏదైనా అనుకుంటే వెంటనే జరుగుతుందన్నమాట. అంత మహిమ గల స్వామి ఆయన. అది అలాగే ఇప్పటికి కూడా అలా కొనసాగుతోంది. భక్తుల వల్ల ఎంతో మహిమలు ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు గుడి కట్టినప్పుడు ఆ ప్రతిష్ట ఇది జరగలేదని ఇప్పుడు మేము పెట్టుకుని మా గణపాటి గారి ద్వారా ఇది ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.